డైమండ్ గా మారేటప్పుడు ప్రాసెస్ విల్ బి ఎక్స్. అదే ప్రాసెస్ కి ఎంట్రోపీ చేంజ్ కనుక తీసుకున్నట్లయితే దట్ విల్ బి పాజిటివ్. విన్నారా? గతంలో థర్మోడైనమిక్స్ ఎంత ఐడియా ఉందనేది పక్కన పెట్టుకోండి. అద్భుతంగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకున్నారు, ఐడియా లేదనే వాళ్ళు మనం చెబుతున్నాగా. లెస్ స్టేబుల్ టు మోర్ స్టేబుల్ ఫామ్ కి మారేటప్పుడు అంటే ఏంటి? ఫాస్ఫరస్ రెడ్ ఫాస్ఫరస్ నుంచి వైట్ ఫాస్ఫరస్ గా మారుతాను. కార్బన్ డైమండ్ నుంచి గ్రాఫైట్ కింద మారుతాను. దీని ఫేజ్ ట్రాన్సిషన్ అంటారు. పేపర్ మీద రాసుకోండి. ఇలాంటి వాటిని వీఆర్ గోయింగ్ టు కాల్ దమ్ యాజ్ ఫేజ్ ట్రాన్సిషన్. ఫేజ్ ట్రాన్సిషన్ అంటారు. వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఫేజ్ ట్రాన్సిషన్. విన్నారా? అలోట్రోపిక్ మోడిఫికేషన్ అంటారు, లేకపోతే ఫేజ్ ట్రాన్సిషన్ అంటారు. లెస్ స్టేబుల్ టు మోర్ స్టేబుల్ కి వచ్చేటప్పుడు హీట్ విల్ బి లిబరేటెడ్ అండ్ ఎంట్రోపీ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. సైన్ ఆఫ్ డెల్టా హెచ్ విల్ బి నెగటివ్, సైన్ ఆఫ్ డెల్టా ఎస్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్. మొత్తం కరెక్ట్ చేసేసాను. ఈ బోర్డు సెట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇంకా ఐ ఆల్సో గేవ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్: instantaneous, moderate and slow. Which are ideal for rate measurements? Which are ideal for rate measurements? Cheppandi. So very fast reactions, you can't measure the rates. For example, combustion, explosion, they occur at very drastic rates. Slow reactions, as I mentioned, are very slow. The moderate reactions, moderate reactions, they occur at measurable rates, right? And the most critical part, your problems mottham chestam din meeda, we are going to complete this aspect. So to calculate the rate of reaction, you need to first understand the rate of change in concentration. So rate of change in concentration, rendu rakaluga cheppochu. Where the time interval delta t, time interval కొంత ఉంది, relatively large time interval, and where's the time interval is going to be relatively small, very small time interval, infinitesimal small time interval. So ఇక్కడ delta c by delta t అని రాస్తాం, ఇక్కడ dc by dt, small interval of time. So this we call it as average rate of change of concentration and instantaneous rate of change in concentration. So average కట్టే విధానం ఇది. At two time intervals, okay, concentration C1 at T1 and C2 at T2. This is with respect to reactants, and this one towards the right is with respect to products. But dear students, as you see, time perige koddi kuda concentration with respect to reactants is decreasing, and as the time is increasing, concentration with respect to products is increasing. గమనించారా? కాబట్టి ఆ చేంజ్ ఇన్ కాన్సంట్రేషన్ C2 minus C1 ఏదైతే ఉందో, రియాక్టెంట్స్ ప్రకారంగా మనం తీసుకున్నట్లయితే ద డిఫరెన్స్ ఇస్ గోయింగ్ టు బి నెగటివ్, అండ్ ప్రొడక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ద డిఫరెన్స్ ఇస్ గోయింగ్ టు బి పాజిటివ్. ఇక్కడ దాకా అర్థమైందా? గ్రాఫ్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అర్థమైందా మీకు? చాలా డీటెయిల్ డిస్కషన్ ఇది. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ యువర్ టీచర్. మీరు ఇంటర్నెట్లో తర్వాత రకరకాల సోర్సెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిలో చూడండి అండ్ లీవ్ ద ఫీడ్బ్యాక్. వినకపోతే మీ దురదృష్టం, అంటే దుస్తపోతున్నాయి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కరువు కి టాంజెంట్ గీసాం, ఇక్కడ టాంజెంట్ గీసాం. సో ఇన్స్టంటేనియస్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇదేంటంటే ఇట్స్ గోయింగ్ టు గివ్ ఇన్ ఎ టైం రేంజ్ అండ్ దిస్ ఈస్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైం. స్లోప్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇంటర్సెప్ట్స్ కనుక మనకి ఇచ్చినట్లయితే కనుక యూ కెన్ క్యాలిక్యులేట్ లైక్ దిస్. రెండు రకాల మోడల్స్ ఉంటాయి, అన్ని చేద్దాం. యాంగిల్ కనుక ఇచ్చినట్లయితే కనుక ఈ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, విచ్ ఇస్ గోయింగ్ టు డైరెక్ట్లీ గివ్ యూ dc by dt. Okay, rise by run. Okay, so it's nothing but opposite side by adjacent side. Reactants ki products. Clear na idi? If it is clear to all of you, text tests. It's a recap of yesterday's class. Now ఇది చూడండి, ఇక్కడ నుంచి మనం ఇక ప్రాబ్లమ్స్కి వెళ్ళాలి. ఒకసారి అందరూ ఈ ఆస్పెక్ట్ చూడమ్మా. How to calculate the rate of reaction? How to calculate the rate of reaction
ఫ్రమ్ ఎ గివెన్ స్టైకోమెట్రిక్ ఈక్వేషన్. ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు N2 plus H2 gives rise to NH3 అంటే కుదరదండి. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇవ్వాలి. సో చక్కగా మనకి కలర్స్ తో కూడా డిమార్కేషన్ ఉంది, సో దట్ యూ హ్యావ్ ద రూట్ లెవెల్ క్లారిటీ. ఎల్లో కలర్ తో ఏదైతే మీకు మార్క్ చేస్తుందో దట్స్ ఓన్లీ ద రేట్ ఇన్ చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఎల్లో కలర్ తో ఉన్నది ఇట్ గివ్స్ ఓన్లీ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్, నాట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఈ మొత్తాన్ని రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్, రేట్ ఆఫ్ రియాక్షన్ కింద మార్చాలి అంటే కనుక ఈ ప్రకారంగా యూనిట్ టు డివైడ్, అంటే పర్ యూనిట్ రియాక్షన్ మార్చాలంటే 1 by కోఎఫిషియంట్ ఆఫ్ N2, 1 by కోఎఫిషియంట్ ఆఫ్ H2, 1 by స్టైకోమెట్రిక్ కోఎఫిషియంట్ ఆఫ్ NH3. సో ఈ పింక్ తో రాసిన టర్మ్స్, ఎల్లో తో రాసిన టర్మ్స్ మొత్తం కలిపి రేట్ ఆఫ్ రియాక్షన్ అవుతుంది. సో రేట్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ ఈక్వల్ బట్ నాట్ రేట్ ఇన్ చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. ఈ ఐడియా అర్థమైందా? ఇక్కడ ఈక్వాలిటీ నేను వేసింది రేట్ ఆఫ్ రియాక్షన్ కా, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ కా? Exchange is the equality for rate of reaction